పునః ప్రారంభం అనేక రకాల కార్యక్రమాలు చేయడం వీరావళి క్షేత్రం అంటారు. సంబంధించిన సౌరాష్ట్ర రాష్ట్రంలో మనం ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి విన్నాం. ద్వాదశ జ్యోతిర్లింగంలో సౌరాష్ట్రే సోమలింగం చ శ్రీశైలి మల్లికార్జునం చ అని ప్రారంభిస్తారు. ఆ విధంగా మొదటిగా మనం తలుచుకోవాల్సిన ఏదైనా ఒక లింగం అంటే అది సోమనాథుడి యొక్క లింగం అని చెప్తారు. సోమనాథుడు అంటే చంద్రుడు, అంటే సోముడు అంటే చంద్రుడు. ఆ విధంగా చంద్రుడు స్వయంగా ఈ యొక్క లింగంలో ఉన్నాడనే ప్రతీతి. ఇంకొక ఆలోచన ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ యొక్క లింగం భూమికి ఆకాశానికి మధ్య ఉండేది. ఇది మనం చెప్పింది కాదు. ఆ విధంగా ఆ లింగం ఆ యొక్క గుడిలో మధ్యలో ఆ విధంగా తేలియాడేది. ఆ విధంగా కింద ఎటువంటి ఆధారం లేకుండా, పైన కూడా ఆధారం లేకుండా ఒక శిల ఆ విధంగా ఉండటం, ఒక లింగం ఆ విధంగా ఉండటం ఏదైతుందో ప్రపంచం కూడా ఆశ్చర్యపోయింది. అనేక మంది ప్రపంచ యాత్రికులు వచ్చి ఒక వింతని చూసి ఆశ్చర్యపోయారు. ఆ విధంగా తెల్లగా ఉండే ఆ లింగంలో స్వయంగా చంద్రుడే వెళ్ళి అక్కడ నివసించాడు. ఆ విధంగా దీనికి సోమనాథుడు అని చెప్పి ఒక పేరు రావడం జరిగింది. శివుడు ఆ విధంగా ఒక శాపాన్ని ఇస్తే ఆ శాపాన్ని విముక్తి చేయాలని చెప్పి చంద్రుడే దిగించి ఆ విధంగా తపస్సు చేసి ఆ లింగాన్ని పెట్టడం, లింగం పెట్టి దాని యొక్క శాప విముక్తి అయిపోయిన తర్వాత కాదు నేను ఇక్కడే ఉండిపోతానని చెప్పి చంద్రుడు దాంట్లో ఉన్నాడు అని చెప్పి అభిప్రాయం. చంద్రుడితో పాటు నక్షత్రాలు ఏవైతున్నాయో ఆ విధంగా నక్షత్రాలు ఏవి కూడా ఉన్నాయి. ఆ విధమైన ఒక గొప్ప శివాలయం. మొహమ్మద్ గజనీ ఈ దేశంపై దండయాత్ర చేశాడు. ఎన్నిసార్లు దండయాత్ర చేశాడంటే 17 సార్లు దండయాత్ర చేస్తారు. 17 సార్లు దండయాత్ర చేసినప్పుడు ఆయనకు ఒకటే లక్ష్యం, అతని 17 సార్లు కూడా ఓడించిన వ్యక్తి పృథ్వీరాజ్. అయితే 17 సార్లు కూడా తన యొక్క వీరునామాలో రాశాడు. చనిపోయినప్పుడు ఆయన యొక్క సమాధిగా రాశాడు. నేను మొదటిగా సోమనాథ ఆలయాన్ని చేసుకోవాలనుకున్నాను. ఆ విధంగా నేను కాకుండా అడ్డుకున్న వ్యక్తి పృథ్వీరాజ్ చౌహాన్. ఆ విధంగా 17 సారి సుమారు 26 సంవత్సరాలు ఈ సంవత్సరానికి 1000 సంవత్సరాలు పూర్తి. 1000 సంవత్సరాల క్రితం ఎగ్జాక్ట్ గా కార్యక్రమాన్ని మొహమ్మద్ గజనీ దండయాత్ర చేసి పృథ్వీరాజ్ చౌహాన్ ని ఓడించుతారు. ఓడించిన తర్వాత చేసిన మొదటి పని ఏంటంటే ఆ యొక్క సోమనాథ్ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం. ఆ విధంగా ధ్వంసం చేసిన ఆ యొక్క ఆలయం పైన ఆయన ఏవైతే ఆ యొక్క ఆలయం యొక్క 4 ద్వారాలు, ఆ 4 ద్వారాలు తీసుకెళ్లి ఆయన యొక్క లక్ష్యం జీవితంలో అత్యంత గొప్ప విజయం ఏదైనా ఉంది అంటే ఆ విధంగా ఈ యొక్క 4 ద్వారాలు, ఆయన చనిపోయిన ఏదైతే సమాధి ఉందో సమాధికి 4 పక్కల ఈ యొక్క ద్వారాలు పెట్టుకుని ఆయన ఆ విధంగా ఆయన సమాధి ఈ గజనీ అనే ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ లో కట్టుకోవడం జరిగింది. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆ 4 ద్వారాలు తీసుకొచ్చి ఇవాళకి కూడా అది మ్యూజియంలో ఉంది. మన యొక్క ఢిల్లీ మ్యూజియంలో గజనీ సోమనాథ్ ఆలయం యొక్క ద్వారాలు అని చెప్పి ఉంటాయి. ఆ విధంగా అంటే అంత పెద్ద ఎత్తున ఆ యొక్క సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేయాలని లక్ష్యం పెట్టుకున్నాడు. అంటే ఈ యొక్క దేశం యొక్క ఆత్మ ఎక్కడుంది అంటే ఈ యొక్క సోమనాథ్ ఆలయంలో ఉంది అని. మనకి సోమనాథ్ ఆలయం ఎందుకు అంత గొప్ప పర్వదినంగా నరేంద్ర మోడీ గారు వాళ్ళ పేపర్లో ఫుల్ ప్లేజ్ యాడ్స్ ఇచ్చి చేస్తున్నారు. ఒక 1000 రోజుల పాటు సోమనాథ స్వాభిమాన పర్వ అనే కార్యక్రమాన్ని ఎందుకు చేయాలనుకున్నారు అనే విషయం తప్పనిసరిగా కార్యకర్తలుగా మనం ప్రజలు కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ దేశానికి స్వాభిమానమైన చిహ్నం ఈ దేశంలో అడుగుపెట్టి భారతదేశాన్ని అన్యక్రాంతం చేయాలి, ధ్వంసం చేయాలంటే దానికి ప్రథమం సోమనాథంచ. కనుకనే ఆ యొక్క సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడి నుంచి నిధులు ఎన్ని రోజులు పట్టిందంటే 3 నెలలు పట్టిందట. ఆ యొక్క నిధులన్నీ కూడా అనేక రకాల ఏనుగుల పైన గుర్రాల పైన ఎక్కించి పంపించడానికి 3 నెలలు పట్టిందట. అంటే ఎంత నిధి ఉంటుందో మీరు ఆలోచించండి. ఆ విధంగా నిధులు దానిపైన పెట్టి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ఉండే అనేక మంది వీరులు పోరాటం చేసి 50,000 మంది మరణించిన గడ్డ. ఆ విధంగా ఇప్పటికీ కూడా 50,000 మంది సంబంధించిన ఆనవాళ్లు, దానికి సంబంధించిన చిహ్నాలు, వాళ్ళ వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి హమీద్ పఠాన్ అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో అతని యొక్క
శిల కూడా ఉంటుంది. అలాగే పరమ వీరుడు అని చెప్పి ఆయన యొక్క శిల కూడా ఉంటుంది. ఆ విధంగా ఒక అద్భుతమైన క్షేత్రం. హాయిగా 50,000 మంది మరణించిన తర్వాత ధ్వంసం అవటం. ఆ విధంగా మన దేశం యొక్క పరాయి పరిపాలన ముఖ్యంగా మహమ్మదీ పరిపాలన ప్రారంభమైన శకం ఆ విధంగా ముందుకెళ్తూ అనేక మంది దానికోసం తిరిగి తన పునర్వైభవాన్ని చేసే ప్రయత్నం చేశారు. చాళుక్య రాజులు దాన్ని పునర్నిర్మాణం చేశారు. తర్వాత ఏదైతే అల్లావుద్దీన్ ఖిల్జీ 1296లో మరొకసారి దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ ధ్వంసం చేసినప్పుడు మొహమ్మద్ గజనీ ధ్వంసం చేయలేనిది ఏంటంటే లింగాన్ని ఎరగొట్టలేకపోయాడు. అంటే ఆ లింగం ఎగురుతూ ఉండే లింగాన్ని, ఆ యొక్క లింగాన్ని ఈ యొక్క మొహమ్మద్ ఏదైతే అల్లావుద్దీన్ ఖిల్జీ ముక్కలు చేసేయడం జరిగింది. ఆ విధంగా అనేక రకాల ముక్కలైపోయి అనేక మంది ఎవరైతే అక్కడ ఉండే పూజారులు ఉంటారో ఆ లింగాన్ని పట్టుకొని దేశవ్యాప్తంగా పాల్గొనడం జరిగింది. మొన్ననే మన యొక్క శ్రీ రవిశంకర్ గురూజీ వాటన్నిటిని కూడా బయట పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసుంటుంది, యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. ఆ విధంగా ఆ యొక్క లింగం యొక్క రాయిని అలా పెడితే గాలిలో ఎగురుతుంది. చాలా విచిత్రమైన రాయి. ఇప్పుడు దాన్ని ప్రదర్శన చేస్తున్నారు. ఆ విధంగా ఆ యొక్క ముక్కలు చేసిన శివలింగాన్ని తీసుకెళ్లిపోయిన తర్వాత అనేక మంది రాజులు దాన్ని ప్రతిష్ఠించే ప్రయత్నం చేశారు. చివరిగా మన అహల్యాబాయి హోల్కర్ మనం కార్యక్రమం చేసాం, పన్యూ శ్లోక అహల్యాబాయి హోల్కర్. ఆవిడ కూడా మొదటి యొక్క పునరుద్ధరణ ప్రారంభించిన స్థలం. ఆ విధంగా 1789లో ఆవిడ పునర్నిర్మాణం చేసే ప్రయత్నం చేసింది. ఒక ఆలయాన్ని నిర్మాణం చేసింది. అక్కడ ఒక మసీదు కూడా నిర్మాణం అయింది. అయితే ఆ మసీదు కూడా శిథిలావస్థలో ఉంది. కనుక స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి ఏదైతే పునర్జీవనం చేయాలి అనే ఒక లక్ష్యంతో ఆ రోజు మన దేశానికి సంబంధించిన హోంమంత్రిగా ఉన్న మనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ దేశానికి సంబంధించిన అస్తిత్వాన్ని, ఈ దేశం యొక్క ఆత్మ పునఃప్రతిష్ఠ చేయాలి, ఈ దేశం యొక్క స్వాభిమానాన్ని రగుల్పాలంటే మళ్ళొకసారి అంటే సుమారు 1000 సంవత్సరాల తర్వాత మనం సాధించుకున్న